హలో అండి, అందరికీ నమస్కారం. రాష్ట్ర రాజధాని అమరావతి గురించి మనం తెలుసుకుంటున్నాం. అమరావతి యొక్క అప్డేట్స్ని మీకు నేను సాధ్యమైనంత వరకు వివరిస్తున్నాను, చూపిస్తున్నాను. దానిలో భాగంగానే నేను మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ని అయితే తీసుకొచ్చాను. అదేంటంటే థంబ్నెయిల్ చూస్తేనే మనకు అర్థమైపోయి ఉంటుంది మనం ఏం చర్చించుకోబోతున్నాము. రాజధాని అమరావతిలో బాలయ్య బాబు గారు, మన బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఒకటి నిర్మిస్తున్నారని మనందరికీ సోషల్ మీడియా ద్వారా అయితేనేమి, న్యూస్ ద్వారా అయితేనేమి తెలిసింది. కానీ అందరికీ ఆ యొక్క క్యాన్సర్ హాస్పిటల్ అనేది, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఎక్కడ నిర్మిస్తున్నారు, ఏ ల్యాండ్ మార్క్లో నిర్మిస్తున్నారు, ఏ గ్రామానికి ఎక్కడ దగ్గరగా నిర్మిస్తున్నారు అనే క్లారిటీ మాత్రం లేదు. ఈ యొక్క వీడియో ద్వారా నేనైతే మీకు ఆ క్లారిటీని ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వర్క్ ఏంటంటే హై టెన్షన్ ఎలక్ట్రికల్ వర్క్ అండి. హై టెన్షన్ పోల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్దవి, దానికి సంబంధించినటువంటి వర్క్. ఇప్పుడు మనం ఏం చర్చించుకోవాలి అంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఈ హై టెన్షన్ ఎలక్ట్రికల్ పోల్స్ అనేవి కొత్తగా నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య బాబు గారు ఎక్కడైతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించదలిచారో, ఏ ప్లేస్లో నిర్మించాలనుకుంటున్నారో అదే ప్లేస్లో ఇంతకుముందు ఈ యొక్క హై టెన్షన్ ఎలక్ట్రికల్ వర్క్ అనేవి, హై టెన్షన్ ఎలక్ట్రికల్ వైర్లు అనేవి ఉండేవి. ప్రధానమైనటువంటి భవనం నిర్మించడానికి ఈ యొక్క పోల్స్ అడ్డు వస్తున్నాయని చెప్పి కొంచెం కాస్త పక్కగా జరిపి మళ్ళీ నిర్మిస్తున్నారు. ఓకేనా? అందువలన మనం ఈ ఎలక్ట్రికల్ హై టెన్షన్ పోల్స్ గురించి చెప్పుకోవాల్సి ఉంది. ఇంకా నేను మీకు క్లారిటీగా వివరంగా చెప్తున్నాను హాస్పిటల్ గురించి. ఈ హాస్పిటల్ అనేది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది అమరావతిలో నిర్మించబోయే హాస్పిటల్ అనేది తుళ్ళూరుకి, శాఖమూరు గ్రామానికి చాలా దగ్గరగా రెండిటికి మధ్యన సీడ్ యాక్సిస్ రోడ్డు, ఈ యొక్క రోడ్డుకి అభిముఖంగా నిర్మించడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క గొయ్యి కూడా హై టెన్షన్ పోల్స్ కోసమే తీసిన గొయ్యి. 2 పోల్స్ అయితే అడ్డుగా ఉన్నాయని ఆ 2 పోల్స్ని పక్కగా జరుపుతున్నారు. ఇక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది మొత్తం కూడా 20 ఎకరాలలో నిర్మించడం అనేది జరుగుతుంది. అక్కడ మనకు తెలిసిన సమాచారం మీకు చెప్తున్నాను. మొత్తం 20 ఎకరాలలో ఈ యొక్క హాస్పిటల్ నిర్మించబోతున్నారు. అది కూడా ఇంకొక నెలలోనే పనులు మొదలవుతాయని సమాచారం. ఇంకా రాజధాని పనులు ఏవి మొదలు కాలేదు. ఆ యొక్క రాజధాని పనులతో పాటే ఈ హాస్పిటల్ పనులు కూడా మొదలవుతాయని మనకు అక్కడ విలువైన సమాచారం ఉందండి. ఇక్కడ ఇదిగోండి మనం చూసారా, ఈ హై టెన్షన్ వైర్లే రాజధానిలో నిర్మించబోయే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి అడ్డుగా ఉన్నాయని. అంటే హాస్పిటల్ అంటే ఏదో చిన్న చితక హాస్పిటల్ కాదండి. బసవతారకం హాస్పిటల్ అంటే మనం హైదరాబాదులో చూసిన వారికి తెలుస్తుంది. ఇంచుమించు ఒక 7-8 అంతస్తుల భవనం. ఇది హైదరాబాదులో ఉన్నటువంటి బసవతారకం హాస్పిటల్ కంటే కూడా ఇంకా విశాలంగా, ప్రశాంతంగా చాలా పెద్ద హాస్పిటల్ నిర్మించదలిచారని సమాచారం. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, ఈ ప్లేస్లోనే ఇక్కడే 20 ఎకరాలలో హాస్పిటల్ నిర్మించబోతున్నారు. ఇక్కడ నిర్మించబోయేటువంటి క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు తుళ్ళూరు గ్రామానికి, శాఖమూరు గ్రామానికి మధ్యన ఉంటుంది. ఇంకా హైకోర్టుకు మరియు సచివాలయానికి, ఇంకా ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్కి, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్కి, ఇంకా పోలీస్ క్వార్టర్స్కి, వీటన్నిటికీ కూడా, ఇంకా శాశ్వత సచివాలయానికి, ఇంకా శాశ్వత హైకోర్టు భవనాలకి
చాలా అత్యంత దగ్గరగా ఉంటుందండి. రోడ్డు కనెక్టివిటీ కూడా బాగుంది. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అప్పుడే ఆ లోకల్ ఎమ్మెల్యే అక్కడికి వచ్చి ఆ యొక్క పనులను శంకుస్థాపన చేసి వెళ్ళారని అక్కడ సమాచారం తెలిసిందండి. మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఫేసింగ్గానే హాస్పిటల్ అనేది నిర్మించడం అనేది జరుగుతుందని అక్కడ సమాచారం తెలిసింది. చూశారు కదా, రోడ్లు కూడా ఎంత విశాలంగా ఉన్నాయో. ఎమ్మెల్యే వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళారంట, కానీ మనం శంకుస్థాపన చేసే సమయానికి లేము. మీకు శంకుస్థాపన చేసినటువంటి ప్లేస్ను కూడా చూపిస్తాను, చూడండి. ఏది ఏమైనప్పటికీ కూడా 2025 జనవరి నుంచి రాష్ట్ర రాజధాని అమరావతిలో పనులు అనేవి పరుగులు పెట్టబోతున్నాయనే సంకేతం మనందరికీ కూడా క్లారిటీ వచ్చిన విషయమే కాదండి, పనులు మొదలవుతాయి. మనం ఒక 4-3 సంవత్సరాలలోనే ఒక అద్భుతమైన రాజధానిని అయితే చూడబోతున్నామని సంకేతాలు వినిపిస్తున్నాయి. చూసారా, ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే, అదే ప్లేస్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని బాలయ్య బాబు గారు, మన బాలకృష్ణ గారు నిర్మించబోతున్నారు. చూడండి ప్లేస్. మళ్ళీ నేను మీకు వివరంగా చెప్తున్నాను. ప్లేస్ ఎవరన్నా చూడాలి అనుకుంటే, ఎక్కడ నిర్మిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే, తుళ్ళూరు గ్రామానికి శాఖమూరు గ్రామానికి మధ్యన అయితే ఈ ప్లేస్ ఉంది. ఎవరైనా చూడాలి, వెళ్ళాలి అనుకుంటే చూడండి హాయిగా. క్యాన్సర్ పేషెంట్లు ఎక్కడికో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మన బాలయ్యబాబు గారు అమరావతిలో హాస్పిటల్ నిర్మించడం అనేది చాలా సంతోషించవలసిన విషయం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఇంకొకసారి నమస్కారములు.